మే మొదటి వారంలో మంచి రోజు చూసుకొని పార్టీ ప్రకటిస్తానన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని తెలిపారు. తన మొదటి చాయిస్ సిద్దిపేట అని, రెండో చాయిస్ బోధనన్నారు కవిత. వీటితో పాటు చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. సుమా, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారైందని చెప్పవచ్చు. మే నెలలో ఆమె పార్టీని ప్రకటించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీని ప్రకటిస్తారని చెప్పి కాసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్ లో కవిత పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రాజకీయ పార్టీలో ఖచ్చితంగా తెలంగాణ అన్న పదం ఉంటుందని చెప్పి కవిత స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ కోసం ఆమె మొత్తం 4 పేర్లను ఎన్నికల సంఘానికి పంపినట్టు తెలుస్తోంది. అందులో ఒక పేరు ఈ వారం రోజుల్లోనే ఖరారయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కవిత పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, కానీ తన 2 చాయిస్లు, మొదటి చాయిస్ సిద్దిపేట నుంచి హరీష్ రావు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి, రెండోది చాయిస్ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన బోధన నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా కవిత చెప్తున్నారు. అయితే కవిత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె సిద్దిపేట నుంచి హరీష్ రావు పై పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కవిత రాజకీయ పార్టీపై ముందు నుంచి కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. కవిత మే నెలలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి ఆమె రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉంటుంది, ఆమె రాజకీయ పార్టీ ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నది కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.